ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథంలోకి కొంత భాగం తెలుసుకుందాం. హిస్లాప్ స్వామి, పాశ్చాత్య దేశంలో సంకల్ప శక్తి మనిషికి పుట్టుకతో వచ్చే లక్షణంగా భావింపబడుతున్నది. సాయి, సంకల్ప శక్తి తాత్విక చింతన వలనే లభించును. సంకల్ప శక్తి ఆత్మశక్తిని నేరుగా తెలుసుకొనబడుతున్నది. ఇస్లాం, పాశ్చాత్యులు మనసుకు ఎంతో విలువను ఆపాదించెదరు. నైపుణ్యమును కలిగిన మనస్సును పెంపొందించుకోలేని వ్యక్తి జీవితంలో రాణించలేడని వారి భావన. ఉదాహరణకు, నేను నైపుణ్యమును పెంచుకొని విద్యను గడిపి ధనార్జన చేయటం వలన భారతదేశమునకు ప్రయాణము చేసి స్వామిని దర్శించగలిగిని. సాయి, నిన్ను నీ హృదయము స్వామి సన్నిధికి తీసుకొని వచ్చినది, మనసు కాదు. అవునా? ఒక స్థాయి వరకు, అంటే విశ్వవిద్యాలయము విజ్ఞాన శాస్త్రముల పరిధిలో మనస్సు ఉన్నది అన్న భావన ప్రయోజనకారియే కానీ తరువాత విజ్ఞాన శాస్త్రము వెనుకబడిపోయి తత్వశాస్త్రము ముందు నిలబడుతుంది. యథార్థమునకు ఉన్నది హృదయము మాత్రమే. కొన్ని దినముల క్రితము ఒకరు అద్దమును గురించి ప్రస్తావించాను. అద్దము ముందు నిలుచున్న వ్యక్తి కదలే రూపముగా వెళ్ళి కొలది ప్రతిబింబము చిన్నదిగా ఆగును. నిజానికి ప్రతిబింబము ఎట్టి రూపాంతరము చెందుటలేదు. ఇదే ప్రపంచం విషయంలో కూడా సంభవించున్నది. భగవంతుని వైపు దృష్టిని గాఢమైన ప్రేమ భావనతో మరలించినప్పుడు ప్రపంచము వెనుదిరుగును. చివరకు తన ఉనికిచే గమనింపలేనంత చిన్నదిగా ఆగును. సాయిరామ్.